పింఛన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మృతి చెందితే ఆ తర్వాత నెల నుంచి భార్యకు వితంతు పెన్షన్ అందించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. భర్త చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వితంతు పెన్షన్ అందేలా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుటుంబ సమగ్ర సర్వే ముమ్మరంగా సాగుతోంది. అయితే ములుగు, జనగామ జిల్లాలో సర్వే పూర్తయిందని అధికారులు ప్రకటించారు. నిన్నటికి 100% సర్వే పూర్తయిందని చెప్పారు. ఇక నల్గొండ జిల్లాలో సర్వే ఇవాళ పూర్తి కానుంది. అక్కడ 99.7% సర్వే జరిగింది. ఏపీ శాసనసభ నిన్న 8 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు సహా కీలకమైన బిల్లు శాసనసభ ఆమోదించింది. మొదట దీనిపై చర్చించి ఆ తర్వాత సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరును ప్రతిపాదిస్తూ 3 తీర్మానాలను కూడా ఆమోదించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆమె శిల్పారామం వేదికలో లోక్ మంథన్ 2024 కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్ మంథన్ 2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని ముర్ము ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:05 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునేలా కనిపిస్తోంది. అదానీ 1750 కోట్ల రూపాయలు జగన్ కు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో అదానీ జగన్ తో 3 సార్లు భేటీ అయ్యారని అమెరికా సంస్థలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళల ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శనతో హల్చల్ చేశాడు. రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చేయవద్దని డిమాండ్ చేస్తూ గోల్డ్ వ్యాపారి గోలీ రామాంజనేయులు నగ్న ప్రదర్శన చేశాడు. దీనిపై మండిపడిన దళిత మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నటుడు పోసాని కిరణ్ కృష్ణమురళి ప్రకటించారు. ఇకపై ఎవరిని రాజకీయంగా విమర్శించరని చెప్పారు. అయితే కేసులకు భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తన జీవితంలో ఎవరిని అసభ్యంగా తిట్టలేదని చెప్పుకొచ్చారు. ఒక ఓటరుగా తప్పు చేసిన పార్టీలను ప్రశ్నించే హక్కు తనకుందని ఆయన అన్నారు. అదే ఇంతవరకు చేశారని అన్నారు. గౌతమ్ అదానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలను కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో స్పష్టం చేశారు. దీంతో ఏకంగా 62,000 కోట్ల రూపాయల ఒప్పందాలు రద్దు అయ్యాయి. గౌతమ్ అదానీపై కేసు వల్ల అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో పెద్ద ఎత్తున నష్టాలు మొదలయ్యాయి. బీమా సంస్థ ఎల్ఐసికి 7 అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో అదానీ స్టాక్స్ లో ఎల్ఐసికి 54,861 కోట్ల విలువైన హోల్డింగ్స్ ఉన్నాయి. కానీ నిన్నటికి ఇది 46,294 కోట్లుగా పడిపోయాయి. దీంతో ఎల్ఐసి 8,566 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వాతావరణ శాఖ ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో మంగళ బుధవారాల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.